హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను విడుదల చేయడం జరిగింది. మరి దాంట్లో టాప్ స్కోరర్స్ ఎవరున్నారు, మల్టీ జోన్ 1 వారీగా, మల్టీ జోన్ 2 వారీగా, అట్లాగే మరి రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు టాప్ 50లో 100లో 500లో ఎంతమంది ఉన్నారు, అందులో ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంత, మేల్ క్యాండిడేట్స్ ఎంత అనే విషయాలను ఒకసారి క్లియర్గా గమనిద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఈనాడు మరియు సాక్షి దినపత్రికలు రెండింటిలో కూడా క్లియర్గా ఈ డేటాని ఇవ్వడం జరిగింది. దాన్ని ఒకసారి గమనిస్తే టాప్ 10లో 6 అతివలే. గ్రూప్ 1 జనరల్ ర్యాంకు జాబితాను ప్రకటించిన టీజీపీఎస్సీ హైదరాబాద్కు చెందిన లక్ష్మీ దీపిక కొమ్మిరెడ్డికి ప్రథమ స్థానం, నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణకు 2వ ర్యాంకు, మల్టీ జోన్ 1 అగ్రస్థానంలో తేజస్విని రెడ్డి అని మనకు ఇక్కడ వాళ్ళ ఆస్పిరెంట్స్ యొక్క నేమ్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా టాప్ స్కోర్స్ మల్టీ జోన్ 2లో టాప్ స్కోర్ వచ్చేసేసి 550 మార్కులు, మల్టీ జోన్ 1లో టాప్ స్కోర్ వచ్చేసేసి 532.5 మార్కులు. అదేవిధంగా మనము క్యాండిడేట్ల వారీగా ఒక్కసారి గమనిస్తే టాపర్లో టాప్ 6 మెంబర్స్ యొక్క నేమ్స్, ఆల్ టికెట్ నెంబర్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చిండండి. మరి టాప్ 6 ర్యాంకర్లను గమనిస్తే వాళ్ళ ఆల్ టికెట్స్ నెంబర్లు కూడా ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. లక్ష్మీ దీపికకు 550 మార్కులు, సెకండ్ ర్యాంకర్ వెంకటరమణకు 535.5 మార్కులు, థర్డ్ ర్యాంకర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిండు, మరి నేమ్ అనేది ఇక్కడ పడనట్టున్నది, 535.5 మార్కులు. ఫోర్త్ ర్యాంకర్ వచ్చేసేసి తేజస్విని రెడ్డి 532.5 మార్కులు, ఫిఫ్త్ ర్యాంకర్ కృతిక 532. అదేవిధంగా 6వ ర్యాంకు పునాటి హర్షవర్ధన్ 525.5 మార్కులు రావడం జరిగింది. అదేవిధంగా పేపర్ల వారీగా, సబ్జెక్టుల వారీగా టాప్ స్కోర్ను గమనిస్తే అర్హత పరీక్ష ఇంగ్లీష్లో 139.5 మార్కులు, పేపర్ 1లో 97.5 మార్కులు, పేపర్ 2లో 102.5 మార్కులు, పేపర్ 3లో 102.5 మార్క్స్, పేపర్ 4లో 113.5 మార్క్స్, పేపర్ 5లో 96.5 మార్క్స్, అదేవిధంగా పేపర్ 6లో 100 మార్క్స్ రావడం అయితే జరిగింది. అదేవిధంగా టాప్ 100లో ఆస్పిరెంట్స్ యొక్క సంఖ్యను గమనిస్తే టాప్ 100లో పురుషులు 59, మహిళలు 41 మంది ఉన్నారండి. దీంట్లో టాప్ 100లో సామాజిక వర్గాల వారీగా గమనిస్తే ఓసీలు 32, బీసీలు 48 మంది, ఎస్సీలు 3, ఎస్టీలు 5, ఓసీ ఈడబ్ల్యూఎస్లో 12 మంది ఉన్నారండి. అదేవిధంగా టాప్ 500లో గమనిస్తే పురుషాభ్యర్థులు 296, మహిళలు 204 అండి. సామాజిక వర్గాల వారి గమనిస్తే ఓసీలు 132, బీసీలు 228, ఎస్సీలు 50 మంది, ఎస్టీలు 38 మంది, ఈడబ్ల్యూఎస్లో 52 మంది ఆస్పిరెంట్స్ అనేది ఇక్కడ ఉన్నారండి. అదేవిధంగా మనకి ఇంకొక విషయం కూడా గమనించాలి, జనరల్ ఇంగ్లీష్లో అర్హత సాధించిన వారే ఈ జాబితాలో వాళ్ళ యొక్క లిస్ట్లో పేర్లు అనేది ఉండడం అనేది జరిగిందండి. ఆ విషయాన్ని గమనించాలి. ఇంగ్లీష్లో అర్హత సాధించకపోతే వాళ్ళ లిస్ట్లో అయితే లేవని ఇక్కడ క్లియర్గా ఇచ్చిండ్రు. అదేవిధంగా అతి త్వరలో 1:2కు సంబంధించిన ప్రాథమిక ఎంపిక అనేది ఉంటుంది, దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత పోస్టింగ్స్ ఇచ్చేస్తే గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రక్రియ అనేది కూడా ప్రారంభం కావడానికి ఆస్కారం అయితే ఉంది. అదేవిధంగా సాక్షిలో టాప్ 25 ఆస్పిరెంట్స్ యొక్క ఆల్ టికెట్ నెంబర్స్, వాళ్ళ మార్కులు, వాళ్ళ రిజర్వేషన్లు, వాళ్ళ మల్టీ జోన్లో నెంబర్లు ఇచ్చిండు. ఒక 2-3 మనం గమనిస్తే టాప్ 1 ర్యాంకర్ 550 మార్కులు, ఫీమేల్ క్యాండిడేట్ ఓసీ మల్టీ జోన్ 2 అండి. అదేవిధంగా సెకండ్ ర్యాంకర్ 535, మేల్ క్యాండిడేట్ బీసీఏ క్యాండిడేట్ మల్టీ జోన్ 2 సంబంధించిన అభ్యర్థి. అదేవిధంగా టాప్ 3 ర్యాంకర్ కూడా 535.5 మార్కులు, మేల్ క్యాండిడేట్ ఓసీ. అదే మల్టీ జోన్ ఇక్కడ క్లియర్గా ఇచ్చినవడం జరిగిందండి. ఇట్లా అన్ని మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లలో కేటగిరీల వారీగా ఆస్పిరెంట్స్కి వచ్చిన మార్కులను క్లియర్గా ఇచ్చిండ్రు. దీన్ని కూడా చూసుకోవచ్చు. సాక్షి దినపత్రికకు సంబంధించింది. సో అభ్యర్థుల యొక్క లాగిన్లో కూడా వాళ్ళ యొక్క మెమోస్ కూడా ఉన్నాయండి. ఆస్పిరెంట్స్ ఇంకా ఎవరైనా చూసుకున్న వాళ్ళు కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఒక ప్రైమరీ
అవగాహన అనేది మనకు వచ్చింది. మొత్తం మీదుగా ఎంత స్కోర్స్ ఉన్నాయి, ఎట్లా ఉన్నది రిజర్వేషన్ పరంగా అనేది కూడా ఒక ఐడియా అనేది వచ్చిందండి. సో ఈ ప్రక్రియ అనేది వీలైనంత తొందరగా కంక్లూడ్ అయిపోతే గ్రూప్ 2 గ్రూప్ 3 వైపు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఇంకేమైనా మోర్ ఓవర్ అప్డేట్స్ ఉన్నా కానీ ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్లా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.